వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమధురశోభిని సుహాసిని సుమధుర భాషిని సుగతం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మేము అడ్వాన్స్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశామండి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలోని టోటల్ హెల్త్ టీమ్ అండ్ అంగన్వాడీ స్టాఫ్స్ అందరూ ఇంక్లూడ్ అయ్యి సరదాగా మంచి గేమ్స్ ఆడుకుంటూ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశాము. అంటే అడ్వాన్స్ చైల్డ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే బేబీ అట్ బర్త్ బిఫోర్ బర్త్ నుంచి ఎలా మదర్ని మోటివేట్ చేయాలి, ఎలాగ బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి హోమ్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు మొత్తం అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా కానీ ఎన్ఎం అండ్ సిహెచ్ఓ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఆ మదర్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎలా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల గురించి అనేది ట్రైనింగ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు ఆడుతున్న గేమ్ పేరు బ్రెయిన్ గేమ్ అండి. ఈ బ్రెయిన్ గేమ్ ఏంటంటే పిల్లలకి కొన్ని గేమ్స్ అయ్యి ఆడేటప్పుడు మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తాం ఏదన్నా పని చేసేటప్పుడు. అలాగా రిస్ట్రిక్షన్స్ ఇస్తే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తూ మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ గేమ్స్ అనేవి ఆడించాలి. అలాగే వాళ్ళ ప్రతి వర్క్లో కూడా మన సపోర్ట్ అంటూ ఇవ్వాలని చెప్పి ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెడితే అంత ఫ్రీగా ఉండలేరు, బట్ వాళ్ళ సురక్షణ అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేయిస్తూ ఉండాలి ప్రతి మూమెంట్ అన్నది ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఈ గేమ్ ఆడుతున్నంతసేపు మాత్రం స్టాఫ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ ఉన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆశాస్ అండ్ హెల్త్ టీము, పిహెచ్ఎన్స్, సూపర్వైజరీ స్టాఫ్స్, ఏఎన్ఎంస్, సిహెచ్ఓస్, ఆశాస్ అందరం కలిసి ఈ గేమ్ అయితే ఆడాము. చూసారు కదా, ఇది ఫ్రీడమ్తో కూడిన గేమ్ అన్నమాట. ఈ బ్రెయిన్ గేమ్ మంచి స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి దగ్గర నేను నేర్చుకుంటాను కొన్ని ఫోన్లో యాప్స్ కానీ, కొన్ని వర్డ్స్ స్పెల్లింగ్స్ కానీ, కొన్ని ప్రొనౌన్సియేషన్స్ కానీ. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. కొన్ని దేశాల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. 10 సంవత్సరాలకే ఒక ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టేస్తున్నారు. అలా ఉన్నారు. అలా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక హోమ్ విజిట్కి వెళ్ళాం 1 year లోపు బిఫోర్ డే మనం ఆశా కార్యకర్త అమ్మ రేపు మనం ఈ 1 year పిల్లల దగ్గరికి మనం విజిట్కి వెళ్తున్నాం కాబట్టి మనకు చెప్తారు. మనం దానికి సంబంధించిన సబ్జెక్టు ముందుగానే నేర్చుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని వెళ్ళి ఆ పిల్లలకి 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఏం చెప్తాము, వ్యాక్సినేషన్ గురించి కానీ, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ గురించి కానీ ఇవన్నీ చెప్తాం. అంగన్వాడీ కార్యకర్తగా మీరేం చెప్తారు, ఆహారం గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ మీరు చెప్తారు. అయితే ఇప్పుడు మనం జమైకా అనే దేశం గురించి తెలుసు. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ని చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అంటే ఒక మాట చెప్పేస్తాను. అది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎప్పుడు లేచి నిలబడతారు అంటే ట్రై చేస్తారు 9 నెలలు. 9 నెలల పిల్లలు నిలబడటం లేదమ్మా. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, అదే మదర్గా ముందుగానే ఆవిడ అబ్జర్వ్ చేసి, ఓ నా పిల్లలు ఇప్పుడు లేచి నిలబడడానికి దానికి మనం వెంటనే ఒక బాగా
అయితే ఒక చైర్ ఆడి ముందు నిలబెట్టాలి, అదే ఇలా చెయ్యాలి, స్టాండ్ ఇవ్వాలి. అంటే ఎవ్రీ టైం వాడు ట్రై చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ వాడు మాట్లాడుతున్నారు అమ్మ అమ్మ అంటే ఆ కథలన్నీ ఒకసారి వినగానే ఆల్రెడీ రోజు వింటున్నాడు కాబట్టి వాటి గురించి తెలుస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి కానీ ఆ విషయాలు కానీ పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడాలి, తినేటప్పుడు శుభ్రంగా ఉండాలి, ఇవి ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. పిల్లలకి కడుపులో ఉన్నప్పుడే అన్నీ వినపడతాయి, మూమెంట్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రతిదీ మదరు చెప్పాలి. నెక్స్ట్ గేమ్స్ ఆడించేటప్పుడు పర్సతో ఉండాలి. పర్స అంటే ఏంటి? ఒక తల్లిగా ఆవిడ ఆ పిల్లల్ని పక్కన ఆట ఆడించాలి. ఆట ఆడించేటప్పుడు స్పర్శ అంటే ఒక బియ్యం సాలిడ్ ఫుడ్ కానీ తినాలి, అది ముందుగా ప్రిపేర్ చేయాలి. ప్రతిదీ ఒక మంత్ ముందే తల్లి ప్లాన్ చేయాలి. నెక్స్ట్ నా బేబీకి ఇది అవసరం ఉండదు అని ముందుగా సపోర్ట్ తీసుకుంటే ఎన్నీగా డెవలప్మెంట్. పిల్లలు మన దేశంలో చాలా డెవలప్గా ఉన్నారట. అందుకే మన దేశంలో కూడా మంచిగా ఇంకా ముందుగా డెవలప్ అవ్వడానికి తల్లికి మన ద్వారా ఇన్ఫర్మేషన్. ఇక్కడ జమైకా అనే దేశంలోని ఆశా కార్యకర్తలు అక్కడ కమ్యూనిటీ వర్కర్స్ అంటారు. ఒక ఆశా కార్యకర్త ఆ జమైకా చాలా చిన్న దేశం అన్నమాట. అక్కడ వాళ్ళు పిల్లలు పుట్టక ముందే ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు జస్ట్ 1 year ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు అలాంటి హౌసెస్ కొన్ని హౌసెస్ వాళ్ళు జమైకా దేశంలో సర్వే తీసుకుంటారు. ఇందులో కొన్ని 20 ఇళ్ళు అలా తీసుకుంటారు. అయితే ఒక 20 ఇళ్ళు ఒక కమ్యూనిటీ హెల్త్ వర్కర్ అంటే ఆశ వెళ్ళి జస్ట్ చూసి వచ్చింది అంటే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అంటే మీరు తినండి, మీరు ఉండండి, అలా ఉండండి చెప్పలేదు, చూసి వచ్చింది. ఇంకో 20 ఇళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా అందరూ పడిలో ఉన్నారు, పిల్లలు ఆడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆవిడ ఏం చెప్పారంటే ఓన్లీ ఆహారం. మామూలుగా మనం చూడగానే మీ పిల్లలు సన్నగా ఉన్నాడు అట్లానే మనం ఏం చెప్తాం? బాగా పెట్టామా, పళ్ళెట్టు, కాయలెట్టు, బాగా ఫుడ్డెట్టు అని చెప్తాం కదా. అలాగా ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఏం చెప్పారంట? ఆహారం పెట్టండి, పిల్లలకి మంచి ఆహారం పెట్టండి, మీ పిల్లలు బాగా ఎదుగుతారు, బాగా అభివృద్ధి చెందుతారని 20 ఇళ్ళు చెప్పారు. ఇంకో 20 ఇళ్ళకి సేమ్ వేరే ఆశా వర్కరు వెళ్ళి ప్రేరణ చెప్పారు. ప్రేరణ అంటే ఏంటి? బాగా ఆటలు ఆడించాలి. ఏం చేయాలి? బాగా ఆటలు ఆడించండి, వాళ్ళు ఆడుకోవడానికి ప్రోత్సహించండి, ఆడేటప్పుడు సంరక్షించండి, వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో చూడండి అని చెప్పి ప్రేరణ చేశారు. ఆహారం గురించి చెప్పలేదంట, ఓన్లీ ప్రేరణ కోసం చెప్పారు. ఇంకో 20 ఇళ్ళు తీసుకున్నారు వేరే ఆహారం. ఆవిడ ఏం చెప్పారు? ఆహారం కోసము చెప్పారు, ప్రేరణ గురించి చెప్పారు. మీరు బాగా ఆటలాడించండి, బాగా ఆటలాడితే పిల్లవాడు బాగా తింటాడు. ఆటలాడితే ఏమవుతుంది? పిల్లలకి బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. ఆడేటప్పుడు మనం ఏం చేయాలి? స్పర్శ ఉండాలి, మాట ఉండాలి, ఆట ఉండాలి. వాళ్ళని పట్టుకొని ఆడుకునేలా స్పర్శ కలిగించాలి. మనం మాట్లాడుతూ ఆడించాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలు ఆడేటప్పుడు. అండ్ వాళ్ళని ఆటల్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఆహారం ఎలా పెట్టాలి? వాళ్ళకి ఎటువంటి పిల్లలకి ఎటువంటి ఆహారం, కొందరికి ప్రోటీన్ ఆహారం కావాలి, కొందరికి కార్బోహైడ్రేట్ కావాలి. వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా ఆహారం గురించి ప్రాణం గురించి 2 చెప్పారు. ఫస్ట్ ఆశ ఏం చెప్పారు? ఏం చెప్పారు? తర్వాత వేరే ఆశ ఏం చెప్పారు? ఆహారం. ఇంకొక ఆశ, ఇంకొక ఆశ ఆహారం. ఇవన్నీ చెప్పేసి వచ్చారు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ ఆశా కార్యకర్తలు సర్వే చేశారు కదా, 20 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలందరికీ 25 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు వెళ్ళారు. వీళ్ళు చెప్పేసి వచ్చారు కదా ఎలా ఉన్నారో చూడాలి. ఈ నియంత్రణ అంటే జస్ట్ చూసి వచ్చారు కదా, అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. బ్లూ కలర్ లైన్ చూసారు కదా, వాళ్ళు ఏమి డెవలప్ అవ్వలేదు. వాళ్ళకి అసలు నాలెడ్జ్ అది ఏం లేదు. కొందరు దొంగలు అయ్యారట, కొందరు అసలు ఏం చదువుకోలేదట, కొందరికి బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ లేదు. తర్వాత అనుబంధ ఆహారం గురించి చెప్పారు కదా, పింక్ కలర్ లైన్. వాళ్ళు
బాగా ఫుడ్ తిన్నారు, తిన్నారు, ఏదో నార్మల్గా వాళ్ళు ఏదో పండ్లు చేసుకొని అలా ఉన్నారు. తర్వాత అనుబంధ ఆహారము ప్రేరణ రెండు చెప్పారు. వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు, ఆటలాడారు, ఆహారం తిన్నారు, వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు పొందారు. రెండు ఉన్నవాళ్ళు. అందులో ప్రేరణ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారు ఆహారం గురించి చెప్పకపోయినా ప్రేరణ కోసం చెప్పినా వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అయ్యారు. ఓన్లీ ప్రేరణ కోసం చెప్పినా సరే వాళ్ళు ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నారు, మంచి పొజిషన్ పోయారు. ఓన్లీ ఆహారం గురించి చెప్తే డెవలప్మెంట్ రెండు కలిసి చెప్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అందుకే అదే ఉద్దేశం. ఇప్పుడు మిమ్మల్ని హెల్త్ టీమ్ని అండ్ అంగన్వాడీ స్టాఫ్ని ఇంక్లూడ్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయడానికి కాదు. అంటే మీరు ఆహారం గురించి చెప్తారు, మేము ఆరోగ్యం గురించి చెప్తాం, మీరు ఆరోగ్యం గురించి చెప్తారు. ఇవన్నీ కలిపి చేస్తే అక్కడ పిల్లలు మంచిగా అభివృద్ధి చెందుతారు. రెండు ఉండాలి, ఆట ఉండాలి, ఆరోగ్యం ఉండాలి అన్నమాట. అది ఎదుగుదల అనేది పొందడానికి ఆట, ఆరోగ్యం కంపల్సరీగా ఉండాలి. ఓన్లీ తినండి కాకుండా ఇక్కడ హోమ్ విజిట్కి వెళ్ళే ముందు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, హోమ్ విజిట్కి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బేబీ యొక్క మదరు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఆరోగ్యం, ఆహారం, సంరక్షణ, సురక్షణ, ఆటల గురించి ఏ విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనేది ఎడ్యుకేట్ చేయాలి అనేది ఒక చిన్న డ్రామా లాగా కండక్ట్ చేశామన్నమాట. ఇందులోనే ఈసారి వేసుకున్న ఆవిడ సిహెచ్ఓనే, బట్ యాజ్ ఏ మదర్గా యాక్ట్ చేశారు, ఒక ఆశా వర్కర్ బేబీగా యాక్ట్ చేశారు, అండ్ ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ ఒక హోమ్ విజిట్కి వెళ్ళి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి అన్నది ఇక్కడ ఒక డెమో లాగా చేయడం అనేది జరిగిందన్నమాట. ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం బిఫోర్గానే మదర్తో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం.